నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు ఏం తినాలి, పిల్లల్లో ఆస్తమా ఎప్పుడు ప్రమాదం, మందులతో మతిమరుపు తగ్గుతుందా, గర్భిణీలకు స్టెరాయిడ్లు మంచివి కాదా, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలన్నా ఒకటే ఆందోళనగా ఉంటుంది. ఎక్కడ కిడ్నీల్లో రాళ్లు మరింతగా పెరుగుతాయేమోనని భయపడుతూ ఉంటారు. డాక్టర్లు చెప్పిన టమోటా, పాలకూరలు పథ్యాలతో పాటు ఇంకా వీళ్ళు చెప్పే రకరకాల పథ్యాలను కూడా పాటించేస్తూ ఉంటారు. కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లను తాగుతూ ఉండడంతో పాటు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కిడ్నీల్లో రాళ్లతో బాధపడుతున్నప్పుడు ఏం తినాలో ఏం తినకూడదో, మన ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసినప్పుడు ఏం తినాలన్నా వెనక ముందు ఆలోచిస్తుంటారు. పథ్యాల పేరుతో రోజువారీ ఆహారంలో 1.25 ఆంక్షలు పెట్టేసుకుంటూ ఉంటారు. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు టమోటా, పాలకూర వంటి వాటిని మానుకోవాల్సిందే. కానీ వీటితో పాటు మానాల్సిన అవసరం లేని ఆహారాలకు కూడా చాలామంది దూరంగా ఉంటూ ఉంటారు. కిడ్నీలో రాళ్లనేవి కాల్షియం, ఆక్సలేట్ వంటి రసాయనాలతో ఏర్పడుతుంటాయి. వాటి రసాయనిక ధర్మాలను బట్టి మన ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని కిడ్నీలో రాళ్లు ఉన్నంత మాత్రాన అన్ని రకాల ఆహారాలకు దూరం కావాల్సిన పని లేదని చెబుతారు డాక్టర్లు. కిడ్నీస్లోనండి స్టోన్స్ అంటూ చాలా రకాలుగా ఉంటాయి. ప్రతి స్టోన్కిను ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఈ కాల్షియం స్టోన్ ఉంటే కాల్షియం వలన అది ఇచ్చేయడం వలన స్టోన్ వస్తుంది. అలాగే ఫాస్ఫేట్, ఏ కారణం వలన ఆ స్టోన్ ఫామ్ అయిందో దాని ప్రకారంగా ఆహారం అలవాట్లు మార్చుకోవాలి, ఆహార ప్రత్యాలు చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి కదా అని చెప్పి అతి ఎక్కువగా పథ్యం చేయకూడదు. కానీ కొన్ని ఆహార పదార్థాలు కూడా తప్పనిసరిగా తినవలసినవి కొన్ని ఉంటాయి, కొన్ని అవాయిడ్ చేయవలసిన కొన్ని పదార్థాలు ఉంటాయి. అది అలా చేస్తేనే మనకి కిడ్నీ స్టోన్స్ కరుగుదల అవ్వడం ఏంటి, లేకపోతే అవేమో మూత్రంలో వెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. హార్డ్ స్టోన్స్ ఫార్మ్ అయిన తర్వాత అవి రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాటిని ఏ రకంగా మనం ఇది చేయాలి, దాని ఫార్మేషన్ తగ్గించుకోవాలి, లేకపోతే నంబర్ ఆఫ్ స్టోన్స్ ఎక్కువ రానివ్వకుండా చేసుకోవాలన్నది మనం జాగ్రత్తగా ఆహారపు అలవాట్లు కొంచెం మార్చుకొని చూసుకుంటే చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, లేకపోతే వాటిని పెరగకుండా కూడా ఆపుకోవచ్చండి. కిడ్నీలో రాళ్లు చిన్నగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే వాటంతట అవే మూత్రంలో పడిపోతుంటాయి. కానీ కిడ్నీలో రాళ్లు కాస్త పెద్ద సైజులోకి మారితే మాత్రం అవి మూత్ర వ్యవస్థలో విపరీతమైన నొప్పిని తెచ్చిపెడతాయి. రోజువారీ ఆహారంలో ఎక్కువగా మాంసకృత్తుల్ని తీసుకుంటున్నప్పుడు ఎక్కువ మొత్తంలో బ్లడ్ యూరియా నైట్రోజన్, క్రియాటినైన్ వ్యర్థాలు తయారవుతుంటాయి. ఈ మేరకు కిడ్నీలపై కూడా భారం పెరుగుతుంది. దీంతో కిడ్నీల ఆరోగ్యం తొందరగా పాడవుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మాంసకృత్తులు ఉన్న ఆహార పదార్థాల్ని చాలా వరకు తగ్గించటమే మంచిది. ఎక్కువగా మనకి ఉండేది కాల్షియం ఆక్సలేట్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ వస్తుంటాయి. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మామూలుగా మనం తిన్న ఆహారంలో కాల్షియం ఎక్కువగా ఉండి, ముఖ్యంగా ఆహారంలో కాల్షియం ఉంటే మనకు ఎక్కువ ప్రాబ్లం రాదు. మనం ఎక్కువగా ట్యాబ్లెట్స్ కింద వాడుతూ ఉంటాం, కాల్షియం ట్యాబ్లెట్స్ అని. కొంచెం పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మనం కాల్షియం కంపల్సరీ అని చెప్పి వాడుతూ ఉంటాం, లేకపోతే యాంటీ యాసిడ్స్ లాంటిలో కాల్షియం ఉన్నది ఇలాంటివన్నీ వాడుతుంటాం. ఈ కెమికల్స్గా ఉన్న కాల్షియమ్స్ ఏమైపోద్దంటే అది ఈజీగా ఆక్సలేట్ తోటి కానీ ఫాస్ఫేట్ తోటి కలిసి అవి స్టోన్స్ కింద ఫార్మ్ అవుతాయి. ఆ స్టోన్స్ ఏమో కొంచెం హార్డ్గా గట్టిగా ఉంటాయి. ఒకసారి ఒక స్టోన్ అంటూ ఫార్మ్ అవుతే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ప్రతి ఇండివిజువల్లో చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ కిడ్నీస్కి స్ట్రెయిన్ ఎక్కువైపోతే కిడ్నీస్లో ఉండిపోద్ది కాల్షియం. అలాంటప్పుడు కిడ్నీలోనే
చిన్న చిన్న స్టోన్స్ ఫార్మ్ అయ్యి అది ఒకవేళ అది కొంచెం పెద్దవైపోతే అది కిడ్నీ లోంచి ఎక్స్క్రీట్ అవ్వకుండా యూరిన్లోకి రానివ్వకుండా కిడ్నీలో ఉండిపోవడం వలన అదేమో అక్కడే స్టోన్ కింద ఉండిపోద్ది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని మనం ఆపుకోవాలనుకుంటే బాగా ఎక్కువ ఫైబర్ ఉన్నది, బాగా పీచు ఉన్న ఆహార పదార్థాలు ఒకవేళ మనం తినగలిగితే, ఎక్కువగా తింటే అప్పుడు ఏమైపోద్దంటే ఈ ఈ పీచు కాల్షియంతో కలిసి అదేమో మామూలుగా స్టూల్స్లో అంటే మలంలో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట, యూరిన్లోకి రాదు. అలాంటప్పుడు యూరినరీ బ్లాడర్లో కానీ కిడ్నీలో కానీ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి. చేపలు, బీన్స్, చికెన్, చిక్కుడు, పుట్టగొడుగులు, ఆల్కహాల్ వీటిలో కూడా యూరిక్ యాసిడ్ కొంత పరిమాణంలో ఉంటుంది. వీటిని రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి. పాలు, పాల సంబంధ ఆహారాలు, సోయాబీన్, బాదం పప్పుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. కిడ్నీ పేషెంట్లు వీటిని సాధ్యమైనంత మేరకు తగ్గించి తీసుకోవాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగకపోవటమే మంచిది. ఆక్సలేట్స్ చాలా ఎక్కువగా ఉండేది టమాటాలోను, తర్వాత పాలకూర, బీట్రూట్, కొన్ని రకమైన నట్స్, ఇవన్నిటిలో చాలా ఎక్కువగా ఉంటుందండి. దీంతోపాటు చేప, కోడిగురుడ్డు, తర్వాత మాంసము ఇలాంటి వాటిలో కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. ఇప్పుడు వీటిల్ని తినేటప్పుడు మొత్తం అన్నీ ఒకసారి వేసుకుని తినేయకుండా అవి కొంచెం 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 మార్చుకుంటూ ఉంటే మనకి ఆటోమేటిక్గా స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఇది ఉండదు. కాల్షియం ఫుడ్స్లో తినడం వలన కాల్షియం ఇది వస్తుంది అని అనుకుంటారేమో, అలా కాదు. ఈ పాల పదార్థాల్లో ఉన్న కాల్షియం ఏంటంటే స్టోన్స్ ఫార్మ్ కానివ్వకుండా చాలా తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి అవి మోతాదుగా తినడం చాలా మంచిదండి. బీట్రూట్ కానీ, ఆరెంజెస్ కానీ, స్ట్రాబెర్రీస్, క్రాన్బెర్రీస్, తర్వాత ఇలాంటి గ్రేప్ ఫ్రూట్, ఓక్రా ఇలాంటివన్నీ మనం అవాయిడ్ చేయడం మంచిదండి. పీచు ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు తక్కువ మరపట్టిన బియ్యము, లేదా సజ్జలు, జొన్నలు వాటిల్లోనూ, తర్వాత ఏ రకమైన పప్పులన్నా బాగా వాడచ్చు. ఆకుకూరలో సాధ్యమైనంత మటుకు ఈ పాలకూర, చుక్కకూర ఇలాంటివి తగ్గించవలసి ఉంటుంది. మిగతా ఆకుకూరలన్నీ వాడుకోవచ్చు, దానివల్ల ఇంకేమీ ప్రమాదం రాదండి. సో ఇవి వాడుకుంటూను మనం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. రోజుకి కనీసం 2 లీటర్ల మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. నిత్యం 2 లీటర్లకు పైగా నీళ్లు తాగటం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్త పడవచ్చు. అలాగే కిడ్నీలో రాళ్లు ఏర్పడే తత్వం ఉన్నవాళ్లు పాలు, వెన్న, పాలతో తయారయ్యే పదార్థాలను తక్కువగా తీసుకోవటం, అలాగే పాలకూర, టమోటా, ద్రాక్ష లాంటి పదార్థాలను తగ్గించి తీసుకోవటం, ఉప్పు తక్కువగా తీసుకోవటం ద్వారా కిడ్నీలో రాళ్లు రాకుండా చూసుకోవచ్చు. అన్నింటికీ మించి నిత్యం వ్యాయామం చేయటం కూడా కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడుతుంది.